లేకపోతే వక్ఫులకి భూములన్నీ ఇచ్చేస్తాం, వక్ఫులకి ప్రత్యేక ఇది ఇచ్చేసి ఇవన్నీ రాసేసుకోమంటాం ఇట్లాంటి. అది బీజేపీ ఏం చేయలేకపోతుంది దాంట్లో. అయితే ముస్లింలు నమ్ముతారా అది బీజేపీతో కలిసి ఉన్నటువంటి సందర్భంలో అనేది డౌట్ అన్నమాట. అంటే చంద్రబాబుని నమ్మని ముస్లింలు జగన్ ఎలా నమ్ముతారు అనేది కూడా. అంటే జగన్ ని నమ్మడానికి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటిది కాబట్టి ఇంకోటి 4% రిజర్వేషన్ ఇచ్చింది వాళ్ళ నాన్న, అది కంటిన్యూ చేసుకొచ్చింది ఇతను, అది తీసేస్తానంటుంది బీజేపీ దేశవ్యాప్తంగా. అంటే రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు ఉండవు అని చెప్పినప్పుడు ఇంకా ఈయన ఉంటాయి అంటే ఇంకా ఎవరిని నమ్మాలి ఇద్దరులో? అక్కడ రాజ్యాంగం ప్రకారం ఉన్నదే అదే సుప్రీంకోర్టు తేల్చింది ఉంచుకోమని, కుల ప్రాతిపదికన అదే ప్రాతిపదికన అది ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసేస్తానంటుంది బీజేపీ. కుల ప్రాతిపదికన మత రిజర్వేషన్లు ఇస్తున్నారు, అవి తీసేస్తామంటుంది. లేదు నేను ఆపుతాను అంటున్నాడు, లేదు నేను కూడా ఆపుతాను అంటున్నాడు చంద్రబాబు. కాకపోతే అదే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ తీసేస్తానంటుంది. రేపు సెంటర్ లో ఎవరికి ఉంటది? ఎక్కడ సెంటర్ లో ఎవరు ఉంటారు? ఇప్పుడైతే ఆల్టర్నేటివ్ ఎవరు లేరు కాబట్టి బీజేపీ. మరి అప్పుడు బీజేపీ తీసేస్తుంటే చంద్రబాబు ఎట్లా ఆపుతాడు? అలాగని మరి జగన్ కూడా ఆపలేరు కదా. జగన్ కి ఉంది, ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది 50% లోపు. 50% దాటినప్పుడు సెంట్రల్ జోక్యం కుదురుద్ది. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా అదే ధైర్యంతోనే ఇస్తున్నాడు హామీ, 50% లోపు కాబట్టి తీసేయమన్నారు. కానీ అక్కడ సైద్ధాంతిక యుద్ధం నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య. కూటమి ప్రభుత్వం